హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. అందరికీ నమస్కారం అమ్మ. ఓం క్రీం కాళికాయ నమః. ఈరోజు మీరు ఈ రీడింగ్ దగ్గరికి వచ్చారంటే ఏదో ఊరికనే రాలేదమ్మా, భగవంతుని కృపతో వచ్చారు. ఈరోజు మీరు వినబోయే ప్రతి మాటను కూడా మీ జీవితాన్ని ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి తీసుకుని చూసుకునే అవకాశంగా స్వీకరించండి. మీ కుటుంబము, మీ వంశము, మీకు ముందున్న తరాలు, వారి త్యాగాలు, వారి ఆశలు, వారి నుంచి మీకు వచ్చిన విలువలు, వీటన్నిటిని గుర్తు చేసుకుంటూ ఈ రీడింగ్ను వినండి. ఓకేనా? కొన్నిసార్లు జీవితంలో కొన్ని ప్రశ్నలకు వెంటనే సమాధానం దొరకదమ్మా. ఎందుకు నా జీవితంలో మళ్ళీ మళ్ళీ ఒకే రకమైన పరిస్థితులు నడుస్తున్నాయి, అవే రకమైన సిచ్యువేషన్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి, ఎందుకు కొన్ని బాధలు తరతరాలుగా పునరావృతం అవుతున్నట్లుగానే అనిపిస్తున్నాయి అని చెప్పేసి వస్తూ ఉంటాయి ప్రశ్నలు మీకు. ఎందుకు నేను ఎప్పుడూ ఒకే బాధ్యతను మోస్తూనే ఉన్నాను అనే ఫీలింగ్ మీకు వస్తుంది. ఆ క్వశ్చన్ మీకు నిరంతరం వస్తూనే ఉంటుంది. ఆ మోస్తూనే మీ జీవితం అయిపోతుంది, మోస్తూనే నేను జీవిస్తున్నాను అనే క్వశ్చన్ అనమాట. ఇలాంటి ప్రశ్నలు చాలామందికి మీలో వస్తున్నాయి. సో ఈరోజు రీడింగ్ అలాంటి ప్రశ్నలపై ఆలోచించడానికి ఒక ఆహ్వానం అనే చెప్పాలి. సో మీ పూర్వీకులు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నారు ఈరోజు. అది భయపెట్టడానికి కాదమ్మా, మిమ్మల్ని మేలుకొల్పడానికి, నిందించడానికి అస్సలే కాదు, మీ బలాన్ని గుర్తు చేయడానికి. ఇది సాక్షాత్తు మీ పూర్వీకుల ద్వారా వస్తున్న సందేశమమ్మ. నేను అనేది ఇక్కడ ఏదీ లేదు. మీరు గతాన్ని మోసుకుంటూ జీవితాన్ని గడపమని కాదు, గతం నుంచి జ్ఞానాన్ని తీసుకుని ముందుకు నడవమని చెప్పేసి. ఈరోజు మీరు వినబోయే ప్రతి మాట కూడా మీ హృదయానికి కనెక్ట్ అయితే మాత్రం దాన్ని మీ జీవితంలోకి ఉపయోగపడే మార్గదర్శకంగా స్వీకరించండి ఖచ్చితంగా. సో అయితే ప్రశాంతమైన మనసుతో లోతుగా శ్రద్ధగా ఈ రీడింగ్ని ప్రారంభించుకుందాం. ఓకేమ్మా? ఇది సాక్షాత్తు నేను చెప్పాను కదా, మీ పూర్వీకుల ద్వారా వస్తున్న సందేశం అమ్మ. నేను మధ్య మధ్యలో ఎక్కడన్నా అంటే నాకు ఇది డైరెక్ట్లీ నాకు గుర్తున్న వరకు చెప్పుకుంటూ వెళ్తాను. ఎక్కడన్నా నాకంటూ ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ అనే లింక్ అప్ అనేది ఒక చైన్ తర్వాత ఇట్లా చైన్ అలా ఫార్మేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడన్నా మిస్ అయితే నేనైతే అవ్వనమ్మా. ఆ శక్తి భగవంతుడు నాకు ఇచ్చారు. ఆ విధంగా చెప్పే విధానము భగవంతుడు ఎక్కడి వరకు నా ద్వారా చెప్పించే విధానం ఉంటుందో అక్కడి వరకు వెళ్ళిపోతుంది ఆ ఫ్లో అంతే. సో దానికి నేను, మీరు, మనందరము ఏమీ కాదు. ఇక్కడ మీకు ఏది కన్వే చేపించాలనుకున్నారో అది ఈ తిత్తి ద్వారా కన్వే చేపిస్తారు. అది మాత్రం తథ్యం. సో ముందుగా ఓం పితృదేవతాభ్యో నమః. మీరు కూడా మనసులో మనస్ఫూర్తిగా చెప్పుకోండమ్మా మీ పితృదేవతలకి. సో ఈరోజు మీరు ఈ రీడింగ్ వింటున్నారంటే చెప్పాను కదా, మిమ్మల్ని సాక్షాత్తు పితృదేవతలు, భగవత్ శక్తి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చొని వినిపిస్తున్నారు. ఓకే? కొన్నిసార్లు జీవితంలో కొన్ని సందేశాలు మనం వెతకమమ్మా, ఆ సందేశాలే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీలో ఆల్మోస్ట్ చాలా మందికి 90% ఈ సందేశమే మిమ్మల్ని వెతుక్కొని వచ్చి కూర్చోబెట్టి వినండి, ఈ సందేశం మీకోసమే అని చెప్పి వినిపించిన వాళ్ళు చాలామంది ఉంటారు. అది ఎవరికి వారికి తెలుస్తుంది, ఎవరు అనేది మీకే తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది చెప్పాలి అనుకుంటే యూ కెన్ షేర్ త్రూ కామెంట్ ద్వారా షేర్ చేయొచ్చు, నేనే మేడం అని చెప్పేసి. బికాస్ తెలుస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన వాళ్ళకి, అది చూసే వాళ్ళకి తెలుస్తుంది అంతే, అంతకు మించి ఏం కాదండి. అలా కూర్చోపెట్టి తీసుకొచ్చి భగవత్ శక్తి, అది భగవత్ శక్తి ద్వారా జరిగిన విషయం అనమాట. అదొక మిరాకిల్. సో ఈరోజు కూడా అలాంటి ఒక ఆధ్యాత్మిక క్షణమే మీకు ఇది. సో ప్రశాంతంగా కూర్చోండి, ఒకసారి కళ్ళు మూసుకొని మీ కుటుంబంలో ఇక ఈ భౌతిక ప్రపంచంలో లేని మీ తాతమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, ముత్తాతలు, ముత్తమ్మలు, మీ వంశంలో మీకు ఉంటారు కదా, మీ ముందు జీవించిన వాళ్ళందరూ ఉంటారు కదా, ఆ జీవించి వెళ్ళిన వారిని ప్రేమతో గుర్తు చేసుకోండి. వారిని భయంతో కాదు, కృతజ్ఞతతో గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఈ సందేశం భయపెట్టడానికి కాదమ్మా, మేలుకొల్పడానికి సాక్షాత్తు పూర్వీకుల శక్తి ద్వారా కన్వే చేస్తున్న ఎనర్జీ.
చాలామంది ఒక తప్పు చేస్తారు. పితృదేవతల గురించి మాట్లాడగానే వాళ్ళు కోపంగా ఉన్నారా? ఏదైనా శాపమా? ఆ విధమైన క్వెషన్స్ అడుగుతూ ఉంటారనమాట. నాకేదైనా అపశకునమా అని భయపడిపోతూ ఉంటారనమాట. కానీ ఒక విషయం గుర్తుంచుకోండమ్మా. ప్రేమించిన వాళ్ళు ముందుగా హెచ్చరిస్తారు. ద్వేషించిన వాళ్ళు కాదు. ఒక తల్లి తన బిడ్డకు మంట దగ్గరికి వెళ్ళొద్దని గట్టిగా చెప్పినా గూడా, ఆ గట్టితనం కోపం కాదు గదా! ప్రేమ. ఒక తండ్రి తప్పు చేసే ఈ పిల్లల్ని మందలిస్తూ ఉంటారు గదా! ఈ హ్మ్, పిల్లవాడు గాని, పాప గాని తప్పు చేస్తూ ఉంటే మందలిస్తారు గదా! అదేమన్నా ద్వేషమా? మీకు తెలియని విషయం గాదు. అది బాధ్యత, ప్రేమ. అలాగే జీవితంలో కొన్నిసార్లు మన అంతరాత్మ మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఆ హెచ్చరికలను చాలామంది ఏదో మనసు ఒప్పుకోవడం లేదు అని అంటారు. ఆ అంతరంగ స్వరం కూడా మన జీవన ప్రయాణంలో చాలా విలువైన మార్గదర్శనం అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మ. ఈరోజు చాలామందికి ఒకే ప్రశ్న ఉండొచ్చు. ఎందుకు నన్నే మళ్ళీ మళ్ళీ పరీక్షలు వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పేసి. చిన్నప్పటి నుంచి ఇంట్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, బంధువుల అపార్థాలు, స్నేహితుల దగ్గర అపార్థాలు, ప్రేమలో అసంతృప్తి, వివాహంలో కష్టాలు, పిల్లల విషయంలో ఆందోళనలు, ఉద్యోగంలో ఆటంకాలు, ఇవన్నీ గూడా ఎందుకో జీవితం మిగతా వాళ్ళకంటే కాస్త ఎక్కువ పరీక్షలిచ్చినట్టుగానే మీకనిపిస్తుంది. అప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుందమ్మా. నేనెవరికి ఏం చేశాను అని చెప్పేసి. సో, ఈరోజు ఆ ప్రశ్నకు వెంటనే ఒక అద్భుతమైన సమాధానం చెప్పడానికి నేను రాలేదు అని చెప్తున్నారు మీ పెద్దవాళ్ళు. కానీ ఒక ఆలోచన మాత్రం మీ ముందు ఉంచాలనుకుంటున్నాను అని చెప్తున్నారమ్మా. కొన్నిసార్లు జీవితం మనల్ని శిక్షించడానికి కాదు, బలంగా తయారు చేయడానికి కూడా పరీక్షిస్తుంది. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా! బంగారాన్ని అగ్నిలో వేయడము దాన్ని నాశనం చేయడానికి కాదు కదా! దాని స్వచ్ఛతను బయటకు తీసుకురావడానికి బంగారాన్ని అగ్నిలో వేస్తారు. సో, అలాగే కొన్ని పరీక్షలు మన విలువను తగ్గించడానికి రావు. మనలో ఉన్న బలాన్ని మనకే చూపించడానికి వస్తాయన్నమాట. సో, ఈరోజు మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు మీరు ఆగి ఆలోచించాలని పిలుస్తున్నాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఆ విధంగా తీసుకోవాలి మనం. ఎప్పటినుంచో వాయిదా వేస్తున్న ఒక నిర్ణయము, క్షమించాల్సిన ఒక వ్యక్తి, విడిచిపెట్టాల్సిన ఒక బాధ కావచ్చు, మార్చుకోవాల్సిన ఒక అలవాటు కావచ్చు, లేదా మళ్ళీ మొదలుపెట్టాల్సిన మీ డ్రీమ్ కావచ్చు. ఇలాంటి ఏదో ఒక విషయం మీ మనసులో ఈ క్షణం మొదలుండొచ్చు ఖచ్చితంగా. అదేమీ యాదృచ్ఛికం కావాల్సిన అవసరం లేదు. మన జీవితంలో కొన్నిసార్లు సమాధానాలు బయట నుంచి రావమ్మా. మన లోపలే పుడతాయి. ఈరోజు ఆ సమాధానాన్ని వినడానికి మీ మనసు సిద్ధంగా ఉంటే మాత్రం ఈ రీడింగ్ మీకు మరింత లోతుగా కనెక్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మనం పూర్వీకులను గుర్తు చేసుకోవడం అంటే కేవలం వారి ఫోటోలకు పూలు పెట్టడం మాత్రమే కాదు. వారు మనకు నేర్పిన మంచి విలువలను, నిజాయితీని, కుటుంబ ప్రేమను, కష్టపడే తత్వాన్ని మన జీవితంలో కొనసాగించడం కూడా. అదే వారికిచ్చే గొప్ప వరం. వారి రక్తం నిరంతరం మన మన శరీరాల్లో ప్రవహిస్తూనే ఉంటుంది. తెలుసు కదా డీఎన్ఏ రూపంలో. అందుకే ఈరోజు ఈ సందేశాన్ని భయంతో వినకండమ్మ. ఒక పవిత్రమైన ఆత్మ పరిశీలనగా మాత్రమే వినండి. ఎందుకంటే కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది ఒక పెద్ద అద్భుతం కాదు. ఏదో మిరాకిల్ అదేమీ కాదు. ఒక నిజమైన అవగాహన. ఆ అవగాహన మీలో ఈరోజు ప్రారంభమవుతుందేమో ఈ రీడింగ్ ద్వారా ఎవరికి తెలుసు? ప్రారంభమవుతుందేమో అనే ఆశతో ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈరోజు యూనివర్స్ ఈ సందేశాన్ని నా ద్వారా మీకు చేరవేస్తున్నారు. నేనైతే అదే ఫీల్ అవుతానమ్మా. ఇప్పుడు ఒక విషయం గురించి చాలా లోతుగా ఆలోచించండమ్మా. ఒక పెద్ద వృక్షాన్ని చూస్తే మన కళ్ళకు కనిపించేది దాని కొమ్మలు, ఆకులు, పండ్లు మాత్రమే.
కానీ ఆ వృక్షం నిలబెట్టేది ఏంటి? ఆ వృక్షం మొత్తాన్ని ఏది నిలబెడుతుంది? దాని వేర్లు. వేర్లు కనిపిస్తాయా బయటికి? కనిపించవు. కానీ వేర్లే, వాటి వల్లే వృక్షం బలంగా నిలుస్తుంది. మన జీవితాలు కూడా అలాంటివే. మనకు ముందు జీవించిన తరాలు, వారి కష్టాలు, వారి త్యాగాలు, వారి ఆశలు, వారి నుంచి వచ్చిన విలువలు, వీటన్నిటి ప్రభావము ఏదో ఒక రూపంలో మన జీవితంలో ఉంటుందమ్మా. అందుకే ఈరోజు మీకు ఒక ప్రశ్న. మీరు మీ జీవితాన్ని ఎలా జీవిస్తున్నారు? కోపంతోనా? కృతజ్ఞతతోనా? లేదా ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటూనా? ఎదుగుతూనా? ఎలా? చాలామంది బయట జరిగే ప్రతి విషయానికి కారణం వెతుకుతారనమాట. కానీ చాలా చాలా రేర్‌గా తనలో ఏమి మారాలి అని ప్రశ్నించుకుంటారు, చాలా తక్కువగా. ఈరోజు ఆ ప్రశ్నే మీ ముందుకు వచ్చింది. ఎందుకంటే కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదమ్మా, మన దృష్టికోణం మాత్రమే మన పరిస్థితిని మారుస్తుంది. మీ కుటుంబంలో ఎప్పుడైనా కూడా ఎవరైనా ఒకరు ఎప్పుడూ అందరినీ కలిపి ఉంచడానికి ప్రయత్నించి ఉండొచ్చు. అది ఎవరో ఒకరు మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు. అది మీరు కావచ్చు, మీకు తెలిసిపోతుంది అది ఎవరు అనేది. నాకు అందుతున్న ఎనర్జీస్ ప్రకారం అది మీకు సంబంధించిన మీ పేరెంట్స్, మీరు, అంటే మీకు సంబంధించిన కుటుంబమే. మీ అనే వాళ్ళే. ఈ కుటుంబాన్ని కలిపి ఉంచాలని కోరుకునేది. అవునా? వారి కథలు పూర్తిగా మీకు తెలియకపోయినా గూడా మీకు ముందు ఉన్నవారు ఎవరైతే నడిపారో, ఇప్పుడు మీకు ముందు మీ తల్లిదండ్రి మీ 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 తండ్రి అంతా కలిసి బతకాలి అనుకున్నారు. మీ మీ ఆపోజిట్ పర్సను మనకు అలాంటియన్నీ వద్దు, విడిపోదామని ఉండే విధానం ఉంటుంది. అయినా సరే మీ మీ ఫాదర్ ఏ విధంగా ఉంటారు? అదంతా గాదు ఐక్యతగా ఉండాలి. వాళ్ళ బుద్ధి వాళ్ళకే ఉంటది అని పెంచిన స్వభావం ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉంటారు. బికాజ్ అంత ప్యూరిటీ మీరుంటారు. మీ పూర్వీకులు. సో, ఆ బ్లడ్ రిలేషనే నాకిక కన్వే చేస్తున్నారు. మీ పూర్వీకులు కూడా వారి నుంచి వచ్చిన వారే. సో, వారి విలువలు మీ వరకు చేరుస్తున్నారమ్మా. ఈరోజు ఆ విలువలను గుర్తు చేసుకోవాల్సిన సమయం. ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి కుటుంబంలో కూడా కొన్ని చెప్పబడిన కథలుంటాయి. మరికొన్ని ఎప్పుడూ చెప్పని కథలు కూడా ఉంటాయి. ఆ మౌనం వెనక బాధ ఉంటుందమ్మా. త్యాగం ఉంటుంది. అసంపూర్ణ కలలుంటాయి. మనకు అవి తెలియకపోయినా కూడా మన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆ వారసత్వాన్ని గౌరవించొచ్చు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా కూడా ఒక్క క్షణము మీ హృదయాన్ని ప్రశాంతత చేసుకొని ఇలా ఆలోచించండి. నా వల్ల నా కుటుంబానికి, నా తర్వాతి తరానికి కూడా ఏ మంచి గుర్తి మిగులుతుంది అని చెప్పేసి ఆలోచించండి. మీ వల్ల. ఈ ఒక్క ప్రశ్న మనిషి జీవితాన్ని మార్చేస్తుందమ్మా. ఎందుకంటే మన పేరు ఎంతకాలం గుర్తుంటుందో కంటే మన వల్ల ఎన్ని హృదయాలు వెలిగాయో అదే నిజమైన వారసత్వం. జీవితంలో కొన్ని సందర్భాలు వస్తాయి. అప్పుడు విశ్వం మనల్ని ఆపి అడిగినట్టుగా అనిపిస్తుంది. నువ్వు నిజంగా వెళ్ళాలనుకుంటున్న దారి ఇదేనా? ఆ ప్రశ్నను భయంగా చూడకండి. అది ఒక అవకాశం అన్నమాట. విశ్వము నీకు ఒక అవకాశం ఇస్తుంది. నిజంగా చూడు, సరిగ్గా చూడు. నువ్వు నిజంగా వెళ్ళాలనుకుంటున్న దారి ఇదేనా? మళ్ళీ చూడు, ఇంకొకసారి చూడు. మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం అన్నమాట అది. మళ్ళీ ప్రేమించుకునే అవకాశం. మళ్ళీ చాలా నిజాయితీగా జీవించే అవకాశం. మీరు ఈ రీడింగ్‌ను ఈ వరకు విన్నారంటే కూడా బహుశా మీ మనసులో గూడా ఏదో ఒక మార్పు మొదలయ్యే ఉంటుందని నాకు తెలుస్తుందమ్మా. ఆ మార్పుని తొందరపడి దయచేసి ఆపేయకండి. దాన్ని అంగీకరించండి. ఎందుకంటే కొత్త జీవితాలు చాలా సార్లు ఒక నిశ్శబ్దమైన ఆలోచనతోనే ప్రారంభమవుతాయమ్మా. జీవితంలో కొన్నిసార్లు మనిషి బయట ప్రపంచం ముందు నవ్వుతారు. కానీ తన గదిలో ఒంటరిగా కూర్చొని నేనెంత కష్టపడుతున్నా, ఎందుకు నా జీవితంలో ఇంకా ఈ భారమే
అని తనను తాను ప్రశ్నించుకుంటారు. ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం దొరకకపోవచ్చు. కానీ ఆ ప్రశ్నను నిజాయితీగా అడగడం కూడా ఒక 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 న్యూ స్టార్ట్ అన్నమాట మీ లైఫ్‌లో. ఒకసారి ఆలోచించండి. మనకు ముందున్న తరాలు ఎన్ని కష్టాలు ఎదుర్కొనుంటాయి. వారికి ఈరోజు మన దగ్గరున్న సౌకర్యాలు లేవు గదా! అయినా కుటుంబాన్ని నిలబెట్టారు. అయినా కుటుంబాన్ని నిలబెట్టడానికి, పిల్లల్ని చదివిపించడానికి, ఒక భవిష్యత్తుని నిర్మించడానికి వారు తమ వంతు ప్రయత్నం చేశారు కదా! వారు సఫర్ అవ్వరంటారా? వారికి మానసిక వ్యధ ఉండదంటారా? ఈరోజు మనం వారి అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం లేదు. కానీ వారి మంచి విలువలను మాత్రం కొనసాగించాలి. కొన్నిసార్లు మనిషి జీవితంలో అతిపెద్ద విజయము ఎక్కువ సంపాదించడం కాదమ్మా. అస్సలు కాదు. తన మనసులోని కోపాన్ని వదిలేయడం. క్షమించాల్సిన చోట క్షమించడం. అవసరమైన చోట లేదు అని చెప్పడం. తప్పు తెలిసిన చోట దాన్ని సరిదిద్దుకోవడం. అవే నిజమైన మార్పులు. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అది మీకే కాదు, మీ కుటుంబానికి, మీ తర్వాతి తరాలకు కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి నిర్ణయం కూడా ముందు ఒకసారి ఆలోచించండి. అది భయంతో తీసుకున్న నిర్ణయమా? లేక జ్ఞానంతో తీసుకున్న నిర్ణయమా? ఈ ఈ ఒక్క ప్రశ్న మనిషి జీవిత దిశను మార్చేస్తుంది. గతంలో జరిగిన ప్రతి బాధను కూడా జీవితాంతం మోసుకెళ్లాల్సిన అవసరం లేదమ్మా, గుర్తుంచుకోండి. బాధ నుంచి నేర్చుకున్న పాఠాన్ని మాత్రం మర్చిపోవద్దు. అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే గాయం మానిపోవచ్చు. కానీ ఆ గాయం నేర్పిన జ్ఞానము మీ జీవితాన్ని కాపాడేస్తుందమ్మా. కంప్లీట్‌గా కాపాడుతుంది. ఈరోజు ఈ సందేశం విన్న తర్వాత మీ కుటుంబంలో ఉన్న పెద్దలకు ఒక ఫోన్ చేయండి. లేదా వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక క్షణం కృతజ్ఞతతో ఉండండి. మీ జీవితంలో మీకోసం త్యాగం చేసిన వారిని గుర్తు చేసుకోండి. కృతజ్ఞతతో జీవించండి. మనసుకు శాంతినిస్తుందది. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా కూడా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండమ్మా. ప్రార్థన అంటే కోరికలు చెప్పడం మాత్రమే కాదు. మన హృదయాన్ని నిజాయితీగా తెరవడం కూడా. కృతజ్ఞత చెప్పడం కూడా. సెల్ఫ్ చేంజ్ ఉంటుంది కదా! సెల్ఫ్ అంటే ఆహ్, స్వీయ, స్వీయ అంటాం కదా మనం. స్వీయ మార్పుకు సిద్ధమవ్వడం కూడా. ఈరోజు మీరు ఈ రీడింగ్‌కి వచ్చారు అంటే మీ జీవితంలో ఒక చిన్న ఆగిపోవాల్సిన క్షణం అవసరమై ఉండొచ్చు. ఈరోజు ఆగి లోపలికి చూడండి ఒకసారి. మీరేం కోల్పోయారు అన్న దానికంటే మీ దగ్గర ఇంకా ఏమి ఉందో గుర్తించండి. మీరు ఏమి భయపడుతున్నారన్న దానికంటే మీ లోపల ఎంత బలముందో గుర్తించండమ్మా అని చెప్తున్నారు. ఈ రీడింగ్‌ను ఒక భవిష్యత్తు వాణిగా కాదు, ఒక ఆధ్యాత్మిక ఆహ్వానంగా స్వీకరించండి. మీ కుటుంబ విలువను మాత్రం గౌరవించండి. మంచిని ముందుకు తీసుకెళ్ళండి. గతాన్ని అర్థం చేసుకోండి. వర్తమానాన్ని ప్రేమించండి. మీ భవిష్యత్తుని ఆశతో నిర్మించుకోండమ్మా. ఆశనెప్పుడు వదిలేయొద్దు. అదే ఒక వంశానికి మీరు ఇవ్వగలిగే గొప్ప కానుక. ఖచ్చితంగా. ప్రతీదీ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇప్పుడు ఒక విషయం చాలా లోతుగా ఆలోచించాలి మీరు. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఏదో ఒక సమయంలో నేనెందుకు పుట్టాను అనే ప్రశ్నను తనను తాను అడుగుతారు. ఆ ప్రశ్నకు సమాధానం ఒక్క రోజులో దొరకదు. కానీ ఆ సమాధానం కోసం వెతికే ప్రయాణమే మనిషిని మార్చేస్తుంది ఆటోమేటిక్‌గా. చాలామంది జీవితాన్ని కేవలం డబ్బుతో కొలుస్తారు. చాలామంది ఏంటి 99% అని చెప్పాలి. మరికొందరైతే ఇతరులతో పోల్చుకుంటూ జీవిస్తారు. కానీ మీరు ఈ భూమి మీదకి వచ్చిన అసలు కారణం ఇంకొకరి జీవితంలో వెలుగు నింపడము కావచ్చు. అదే మెయిన్. ఒక మంచి మాట చెప్పడం కావచ్చు. ఒకరిని క్షమించడం కావచ్చు.
ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి కావచ్చు. ఒక ఒక మంచి విలువలను, ఎథికల్ వాల్యూస్‌ని తర్వాత తరానికి అందించడానికి కావచ్చు. అవన్నీ మీరు ఎర్న్ చేయొద్దు. మీ ద్వారా అందించండి అని చెప్తున్నారు. మీ కుటుంబంలో మీకంటే ముందు ఎన్నో తరాలు జీవించాయి. వారందరి జీవితాలు పరిపూర్ణంగా ఉండవు. వారు తప్పులు చేసుండొచ్చు. ఖచ్చితంగా తప్పులు చేసుండొచ్చు. కాబట్టి నా ద్వారా పలికిస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ వారు విజయాలు సాధించుండొచ్చు. వాళ్ళల్లో చాలామంది కన్నీళ్ళు పెట్టుకొని ఉండొచ్చు. నవ్వి ఉండొచ్చు. మనిషి కథ ఎప్పుడూ కూడా ఒకే రంగంలో ఉండదు కదమ్మా! ఒకే విధంగా కూడా ఉండదు. అందుకే వారి జీవితాల నుంచి మంచి నేర్చుకోవడం, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం. ఇదే నిజమైన వారసత్వం యాక్చువల్లీ. మీ జీవితంలో ఈ మధ్య కాలంలో వరుసగా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. అది మీరు ఫేస్ చేసే ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా కూడా ఆలస్యం అవుతూ ఉంటాము. ఎస్పెషల్లీ మీ మనసు ప్రశాంతంగా ఉండకపోవడము. సో, ఇవన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఒక్కసారి మీ జీవితాన్ని ప్రశాంతంగా పరిశీలించండి అని చెప్తున్నారు. మీరు ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నారా? మీ కుటుంబంతో సమయం గడుపుతున్నారా? మీ మనసును వినడానికి కొంత సమయం కేటాయిస్తున్నారా అని అడుగుతున్నారు. కొన్నిసార్లు మనకు అవసరమైన సమాధానం బయట కాదమ్మా. మన జీవన విధానంలోనే దాగి ఉంటుంది. అది మనం ఐడెంటిఫై చేయాలి, చేంజెస్ చేయాలి, మోడిఫికేషన్స్ చేయాలి. జీవితంలో వచ్చిన ప్రతి బాధను శాపంగా చూడకండి. కొన్ని బాధలు మనల్ని మనం తిరిగి కనుగొనే అవకాశం కూడా అవుతాయి అవి. కొన్ని ఓటములు మన నిజమైన దారిని చూపించే మలుపులు అవుతాయి. కొన్ని ఆలస్యాలుంటాయి. అవి మనకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న విశ్వం కావచ్చు. ఇవన్నీ నిజాలు. అందుకే ఈరోజు మీ మనసులో ఒక చిన్న దీపం వెలిగించండి. మనసులో కృతజ్ఞత అనే దీపం అమ్మ. ప్రేమ అనే దీపం. ధైర్యము. ఈ దీపాలు వెలిగించుకోవాలి. అవి వెలిగించుకున్నప్పుడు వాటి నుంచి వచ్చే ఆ వెలుగు ముందుగా మీ హృదయాన్ని మార్చుతుంది. తర్వాత మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మార్చడం ప్రారంభిస్తుందనమాట. మీ కుటుంబానికి మీరు ఒక మంచి జ్ఞాపకంగా మిగలాలి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. మీ పిల్లలకు, మీ తర్వాత తరాలకు మా ఇంట్లో ఒక మంచి మనిషి జీవించారు అని చెప్పుకునేలా జీవించండి అని చెప్తున్నారు ఇక్కడ. బికాస్ ఆ శక్తి మీలో ఉంది కాబట్టి కన్వే చేస్తున్నారు ఈరోజు ఈ రీడింగ్. అది మీరు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఆ శక్తి ఇంతకు ముందు ఎవరికీ లేదు, ఆ తర్వాత ఎవరికీ రాదు మీకు తప్ప. అది మీరు వృధా చేసుకుంటే ఇది మీకు కాదు వంశానికే అదే చిన్న చూపు అంటాను కదా, అదే మనకి పరువు పోయిన విధము. సో అలాగుంటుంది. మీరు ఈ విధంగా జీవిస్తే మీ వంశానికి దక్కే ఒక గొప్ప ఆశీర్వాదం అని ఫీల్ అవుతున్నారు పూర్వీకులు. అదే గొప్ప గొప్ప ఆశీర్వాదం. మీరు ఇచ్చే గొప్ప గిఫ్ట్ అదేనమ్మా. ఒక్కసారి నిశ్శబ్దంగా మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూడండి ఒకసారి. మీరు చిన్నప్పుడు ఎవరో ఒకరు మీకోసం నిద్ర మానేసి ఉండొచ్చు. మీరు తినాలని వాళ్ళు తమ కోరికలను వదిలుండొచ్చు. మీరు చదవాలనేసి వాళ్ళు ఎన్నో కష్టాలు భరించుండొచ్చు. అవన్నీ మీరు చూసారు. మన జీవితంలో మనకు కనిపించిన త్యాగాలు చాలా ఉంటాయమ్మా. అందుకే కృతజ్ఞత అనేది కేవలం ఒక మాట కాదు. అది జీవించే విధానం అన్నమాట. ఈరోజు మీకు ఒక చిన్న ఆహ్వానం. మీ రీడింగ్ పూర్తయ్యాక మీ కుటుంబంలో జీవించున్న పెద్దలకు ఒకసారి ప్రేమగా పలకరించండి వెళ్ళి. వారితో 5 నిమిషాలు మాట్లాడండి. లేదా ఈ లోకంలో లేని వారిని ప్రేమతో గుర్తు చేసుకుంటూ ఒక నిమిషం మౌనంగా ఉండండి. మనిషి తన మూలాలను గుర్తు చేసుకున్నప్పుడమ్మా తన మనసులో ఒక కొత్త వినయం పుడుతుంది ఆటోమేటిక్‌గా. కొన్నిసార్లు మనం జీవితంలో ఎదుర్కొనే కష్టాలు మనల్ని విరగ్గొట్టడానికి రావు. మనలో ఎంత బలం ఉందో చూపించడానికి వస్తాయన్నమాట.
ఎందుకంటే తుఫాను వచ్చిన తర్వాత కూడా నిలబడిన వృక్షమే తన వేర్లు ఎంత లోతుగా ఉన్నాయో ప్రపంచానికి చూపుతుంది కదా! సో, అలాగే మీరు ఈ రోజు వరకు నిలబడి ఉంటే మాత్రం మీ లోపల మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ధైర్యం ఉంది అని రుజువు చేస్తున్నారు. ఎవరికి? సాక్షాత్తు దైవానికి, పితృదేవతలకి, భగవత్ శక్తికి. మీరు మీ జీవితాన్ని మార్చాలంటే అందరూ మారాల్సిన అవసరం లేదిక్కడ. మొదటి అడుగు మీరు వేస్తే చాలు. ఒక మంచి నిర్ణయం, ఒక నిజాయితీ గల మాట, ఒక క్షమాపణ, ఒక 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 కృతజ్ఞత, ఒక మంచి హ్యాబిట్. ఇవి చిన్నవిగా కనిపించినా తరతరాలకు మంచి ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఈరోజు ఒక బాధ ఉంటే దాన్ని దాచుకోవద్దు. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆహ్, మనసు ఆహ్, వినబడినప్పుడు నెమ్మదిగా నయం కావడం ప్రారంభమవుతుందమ్మ. అది ట్రూ. నిజంగా నిజం. సో, ఇప్పటివరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక్క ప్రశ్న మీ హృదయంలో పెట్టుకోండి. నా జీవితాన్ని నేను ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నాను అనే ప్రశ్న మీ హృదయంలో పెట్టుకోండి. ప్రతి మనిషి కూడా ఈ భూమిపై కొంతకాలం మాత్రమే ఉంటాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రతి మనిషి వదిలి వెళ్ళే ముద్ర మాత్రం వేరు. ఎవరో సంపదను వదిలి వెళ్తారు. ఎవరో మంచి పేరును వదిలి వెళ్తారు. కొందరు ప్రేమను వదిలి వెళ్తారు. మరికొందరు తన విలువలతో తర్వాతి తరాలను ప్రభావితం చేస్తారు. జీవితంలో మీరు ఎన్నో పరీక్షలు వచ్చి ఉండొచ్చు మీ జీవితంలో. కొన్ని కలలు నెరవేరకపోయి ఉండొచ్చు మీకు. మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. అయినా కూడా ఈ రోజు వరకు మీరు నిలబడి ఉన్నారు. అదే మీ బలమమ్మ. దాన్నెప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇవన్నీ దాటడం చాలా పెద్ద విషయమనే చెప్పాలి. కానీ నిజానికి మనల్ని మనం తిరిగి కనుక్కునే ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణంలో తొందరపడకండి. ప్రతిరోజు కూడా ఒక చిన్న అడుగు వేయండి. అది ఆహ్, ఇంకా అది చాలా పెద్ద విషయం అని చెప్పాలి. ఒక చిన్న అడుగు మీకోసం మీరేయడం. మీ కుటుంబంలో మీ వల్ల ఒక మంచి మార్పు మొదలవ్వచ్చు దానివల్ల. మీరు చూపించే గౌరవము, మీరు నేర్పే నిజాయితీ, మీరు పంచే ప్రేమ ఇవన్నీ మీ తర్వాతి తరాలకు ఒక బలమైన పునాది అవుతాయి. అందుకే ఈ రోజు నుంచే మీ జీవితాన్ని ఒక మంచి ఉదాహరణగా మార్చాలని నిర్ణయించుకోండి. జస్ట్ అందరితోనూ ప్రేమగా, ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా పలకరించండి. ఏం కోపమొచ్చినా కోపం మిమ్మల్నే తినేస్తది, మిమ్మల్నే కాల్చేస్తది. యూజ్‌లెస్. కోపాన్ని కంప్లీట్‌గా మీ జీవితంలోంచి తీసేసేయండి. ఆయనకసలు కోపమే ఉండదు మా వంశంలో. ఆమెకసలు కోపమే ఉండదు మా వంశంలో. ఆమె నుంచి అది నేర్చుకోవాలి, ఆయన నుంచి అది నేర్చుకోవాలి. అందరిని పలకరిస్తారు. ఆయన నోట్లోంచి మంచి తప్ప వేరే విషయం తెలీదు. శత్రువుని గూడా మంచి దీవెనలతోనే దీవిస్తారు. ఇదే, ఇదే రావాలి మీ గురించి చెప్పుకుంటే. ఈ విధంగా ఉండాలి. మీరు అంటే ఒక ఐడెంటిటీ ఉండాలి. వారా? బాబోయ్! వద్దు. మనకొద్దు. ఓకేనా? భగవంతుడు మెచ్చే బిడ్డగా ఉండండమ్మ చాలు. అంతకు మించి ఇంకేమొద్దు. ఆటోమేటిక్‌గా అంతా బానే ఉంటుంది. ఓకేనా? మీకు బాధ కలిగించిన వారిని గుర్తు చేసుకున్నప్పుడు కోపమనేది సహజమే. ఖచ్చితంగా నేను కోపం రాకుండా ఉంటది అని ఇంక్లూడింగ్ నేనైనా ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ కోపాన్ని జీవితాంతం మోస్తే ఖచ్చితంగా మొదటగా అలసిపోయేది మన హృదయమే. అది గుర్తుపెట్టుకోవాలి. మన హృదయాన్ని మనం కష్టపెట్టి మన జీవితాన్ని స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఎవరో పర్సన్ వల్ల. అది కూడా ఒక యూజ్‌లెస్ పర్సన్ వల్ల. కదా! సో, క్షమించడం అంటే ఆహ్, జరిగిన దాన్ని సమర్థించడం కాదక్కడ. ఆ బాధకు మీరు శాశ్వత బానిసగా ఉండకూడదని నిర్ణయించుకోవడం కోసం క్షమిస్తున్నారక్కడ. అర్థమవుతుందా? అంతేగాని వాళ్ళక్కడ కరెక్టు అని చెప్పడానికి కోసం క్షమించడం కాదు. ఓకే. సో, ఈరోజు ఈ సందేశాన్ని చాలా ఒకటికి 2 సార్లు వినమనైతే నేను చెప్తాను.
ఓకే. మీ మూలాలను గౌరవించండి. మీ కుటుంబంలోని మంచి విలువలను కొనసాగించండి. మీ హృదయంలో కృతజ్ఞతను పెంచుకోండి. మీ జీవితాన్ని నిజాయితీతో నడిపించండి. అలా జీవించినప్పుడు మీరు కూడా ఒకరోజు మీ తర్వాతి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఇదే ఈరోజు ఈ ఈ ఈ రోజు రీడింగ్ నుంచి మీకు అందించాలనుకుంటున్న ఒక ముఖ్యమైన సందేశం మీ పూర్వీకుల నుంచి. ఒకసారి మీ గుండె మీద చేయి పెట్టుకొని నిశ్శబ్దంగా ఒక లోతైన శ్వాస తీసుకొని, ఈరోజు మీరు విన్న ప్రతి మాటను భయంతో కాదు, ఒక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఇక నుంచి ఎటు వెళ్ళాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు ముందు జీవించిన తరాలందరి జీవితాలు ఒకేలా ఉండలేదు. వారిలో విజయాలు ఉన్నాయి, విఫలాలు ఉన్నాయి. ఈవెన్ త్యాగాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి డ్రీమ్స్ ఉన్నాయి, ఆశలున్నాయి. అయితే వాటన్నిటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే. మన జీవితాన్ని మరింత అర్థవంతంగా ఎలా జీవించాలి. ఈరోజు మీరు ఈ రీడింగ్ వరకు రావటము బహుశా మీ జీవితంలో ఒక చిన్న విరామం తీసుకొని మీ అంతరంగాన్ని వినాల్సిన సమయం వచ్చిందని గుర్తు చేసే అవకాశం ఇది. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతిరోజు కొన్ని నిమిషాలు మీకోసం కేటాయించాలి. మీ కుటుంబంతో మాట్లాడాలి. మీ పెద్దలను గౌరవించాలి. మీ పిల్లలకు మంచి విలువలను నేర్పించాలి. మీకు సహాయం చేసిన వారిని కృతజ్ఞతతో గుర్తుంచుకోవాలి. ఇవే తరతరాలకు నిలిచిపోయే నిజమైన సంపద అని మీకు గుర్తు చేస్తున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? మీ జీవితంలో ఎన్నో బాధలు వచ్చినా కూడా మీ కథ ఇంకా పూర్తి కాలేదమ్మా. ఈరోజు మీరు ఉన్న స్థానము మీ జీవితంలోని చివరి అధ్యాయం కాదు కదా! ఇంకా కొత్త అవకాశాలున్నాయి. ఇంకా కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు. కొత్త ఆనందాలు వస్తాయి. ఇంకా మీరు అనుకోని మార్పులు జరుగుతాయి. కాబట్టి ఆశను వదలకండి. ధైర్యాన్ని కోల్పోవద్దు. అర్థమవుతుందా? ఈరోజు ఖచ్చితంగా ఈ రీడింగ్ మీ హృదయాన్ని తాకి ఉంటే మాత్రం ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకోండమ్మా. ఎవరినైనా క్షమించండి. ఎవరినైనా ప్రోత్సహించండి. ఎవరినైనా ఒంటరిగా ఉంటే వారి పక్కన నిలబడండి. మీ కుటుంబంలో ప్రేమను పెంచండి. ఇంకా ఇంకా పెంచండి. మీ జీవితంలో కూడా నిజాయితీని నిలబెట్టండి. ఓకే. ఇలాంటి చిన్న పనులే మీ కుటుంబాన్ని ఒక సమాజాన్ని కూడా మీ మీ తరాన్ని మార్చేస్తాయి. ఓకే. సో, ఈ రీడింగ్‌ను చెప్పాను గదా! ఇది ఒక భవిష్యవాణిగా మాత్రం కాదమ్మా. ఒక ఆహ్వానంగా గుర్తుంచుకోండి. ఓకేనా? సో, మీ జీవితంలో శాంతి ఉండాలి. మీ హృదయంలో ధైర్యం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ మీ కుటుంబంలో ఐక్యత ఉండాలమ్మా. మీ ప్రయాణంలో ఆశీర్వాదాల అనుభూతి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం భవతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పూర్వీకుల ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉన్నాయి అనేది నాకు చాలా స్పష్టంగా అర్థమైందమ్మా. మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఓకేనా? దట్స్ ఆల్. థ్యాంక్ యూ.